Welcome to RR6 News. Please subscribe, like, share and comment. గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని విద్యార్థులు మరియు యువత జీవితాలు నాశనం చేస్తున్న ఈ గంజాయి వ్యాపారస్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని మా జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీధర్ గారి పర్యవేక్షణలో గత 2 రోజులుగా ఉదయగిరి ఎస్ఐ గారు, దొత్తులూరు ఎస్ఐ గారు, వరికొండపాడు ఎస్ఐ గారు, సీతారాంపురం ఎస్ఐ గారు మేము 4 టీములుగా 5 టీములుగా ఏర్పడి ఈ గంజాయికి సంబంధించి ఈ గంజాయి అక్రమంగా రవాణా చేయడంతో పాటు దాన్ని అమ్మటం ప్లస్ దాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు ఆ రూట్ మూల కారణాలు వెతికే ఉద్దేశంతో 2-3 రోజులుగా గట్టిగా తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో నిన్న ఉదయం 10-11 గంటలప్పుడు మాకు రాబడిన సమాచారం మేరకు ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో కొండాయిపాలెం రోడ్డు దగ్గర జామాయిలకోట దగ్గర ఇట్లా గంజాయి కొంతమంది అమ్ముతున్నారని, కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారని మేము ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను మా ఎస్ఐలతో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గంజాయి అమ్ముతూ ఉన్న కొండారెడ్డి అని చెప్పేసి వరికొండపాడు మండలం జి కొండారెడ్డి పాలెంకి సంబంధించిన కొండారెడ్డి అలియాస్ కొండయ్య ఆయన ఉదయగిరి పట్టణానికి సంబంధించి ఈ దాసరి సుధాకర్ ఎస్టీ కాలనీలో ఉంటారు. వీరు వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ వాళ్ళకి పే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ గంజాయి తీసుకోవడం జరుగుతూ ఉంది. మాకున్న సమాచారం మేరకు ముందస్తు ప్రణాళికలతోటి మధ్యవర్తులు కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 1 పావు కేజీ వరకు గంజాయి సీజ్ చేయడం